ఆదిశంకరాచార్యులు. మరి ఆయన శైవ మతమే కదా. అవును సార్. గనుక బేసికల్లీ సామాజికంగా వైష్ణవము శైవానికి ఎంతో సంఘర్షణ జరుగుతూ వచ్చింది భారతదేశంలో. కనుక ఇప్పుడు రామాయణం ఉంది సార్. శ్రీరాముడేమో విష్ణుమూర్తి అవతారం, రావణుడేమో శివభక్తుడు. అవును. భక్త ప్రహ్లాద కథ ఉంది. ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు, మరి హిరణ్యకశిపుడు శివభక్తుడు. గనక పురాణాలు మొదలుకొని చరిత్ర ఇప్పటి సామాజిక పరిస్థితుల దాకా శైవము వైష్ణవం మధ్యలో జరిగే సంఘర్షణలో నుండి అన్ని పురాణాలు అన్నీ పుట్టుకొచ్చినాయి. ఓకే. కాబట్టి మరి కాకతీయులు వాళ్ళు బేసికల్లీ శివభక్తులుగా ఉండి రాజ్యం స్థాపించారు కనుక వాళ్ళు ఎక్కువ శివాలయాలు కట్టారు. మనం 1000 స్తంభాల గుడికి లోపలికి ఎంటర్ కాగానే నందీశ్వర